కాల్ చేస్తుంది. అమ్మో మాట్లాడమ్మా. ఒరేయ్ నోరు మీరా, ఒక్క నిమిషం. ఇదిగో ఒరేయ్, ఏడుస్తున్నట్టు నటించరా వెరినా సన్ను. ఆ నీళ్లు కళ్ళలో వేసుకో. ఒరేయ్ నువ్వు కుమిలిపోతున్నట్టు భ్రమ కలిగించాలి. అలాగే. రా కూర్చో. ఏమే వాస్కి, ఇప్పుడు ఫోన్ ఎత్తు. కీర్తి బేబీ, ఏడవకు కీర్తి. మమ్మల్ని వెళ్ళగొట్టినందుకు నువ్వెంత బాధపడుతున్నావో మాకు తెలుసు. పాపం విక్రమ్ అయితే నీ కోసం ఎడతెరిపి లేకుండా ఏడుస్తూనే ఉన్నాడు. 4 రోజులు ఓపిక పట్టమ్మా. నీకు విక్రమ్కి పెళ్లి చేసి నేను మా దగ్గరికి తెచ్చుకుంటాం. మా పెళ్లి చేయడానికి ఆ 4 రోజులు నేను ఉండాలి కదా అత్తయ్య. అయ్యో కీర్తి, ఈ మాత్రం దానికే చచ్చిపోవాలా అమ్మా? అమ్మా తొందరపాటు నిర్ణయాలొద్దు, నీకు మేమున్నావమ్మా. ఖచ్చితంగా నిన్ను విక్రమ్కి ఇచ్చి పెళ్లి చేస్తావమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. నేను చచ్చిపోవట్లేదు, ఫారెన్ వెళ్తున్నాను. ఫారెన్ వెళ్తున్నావా? అవునత్తయ్య, నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతంగా ఇప్పుడు నా స్టడీస్ కోసం ఫారెన్ పంపిస్తున్నారు. నువ్వు యాక్టింగ్ మొదలు పెట్టరా కొడుక. అయ్యో, కీర్తిని నా నుంచి దూరం చేయడానికి మావయ్య వాళ్ళు కీర్తిని ఫారెన్ పంపిస్తున్నారా? కీర్తి లేకపోతే నేను బతకలేను, నేను ఇప్పుడే చచ్చిపోతాను. రేయ్ విక్రమ్, నువ్వు అంత పని చేయదురా. రేయ్ విక్రమ్ ఆగరా, చచ్చిపోతాను, నన్ను ఆపకండి. నా మాట విక్రమ్, అయ్యో చచ్చిపోతాను. బావా వద్దు బావా, నా మాట విను. నువ్వు లేనిది నా లైఫ్ వేస్ట్. ఒక్క క్షణం కూడా నేను బతకను. వదలండి. వద్దురా. అయ్యో నన్ను వదలండి. నా మాట వినరా. నన్ను వదలండి. నాన్న వద్దురా. నువ్వు అక్కడ వేరా మాకున్నది. మాకు ఈ పుత్ర సుఖం మిగల్చుకురా. కీర్తి నిన్ను పెళ్లి చేసుకుంటుందిరా. అమ్మా కీర్తి, నువ్వు ఆయన చెప్పమ్మా, పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పమ్మా. నా కొడుకు బ్రతికిపోతాడు, లేకపోతే వీడు ప్రాణాలు వదిలేస్తాడమ్మా. చెప్పమ్మా చెప్పు. అవును బావా, నేను నిన్ను తప్ప మరెవరిని పెళ్లి చేసుకోను. ఎలా చేసుకుంటావు కీర్తి? రేపు నువ్వు ఫారెన్ వెళ్ళిపోతే నిన్ను ఎప్పటికీ ఇక్కడికి రానివ్వరు. అక్కడ ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసేస్తారు. అప్పుడు ఆ వార్త విని గుండె పగిలి చచ్చే కన్నా ఇప్పుడే కోసుకొని చచ్చిపోతారు. అమ్మ కీర్తి, నా కొడుకు నువ్వే కాపాడాలమ్మా. వాడంటే నీకు ఇష్టం ఉందా లేదా? చెప్పు. బావంటే నాకు ప్రాణం అత్తయ్య. చూడరా విను. విక్రమ్ ప్రాణాలతో ఉండాలంటే రేపే మీరు పెళ్లి చేసుకోవాలమ్మా. రేపా? అదే పని కాదమ్మా, నేను చచ్చిపోతాను. అమ్మా కీర్తి, విన్నావా? రేపు మీ పెళ్లి జరగకపోతే నా కొడుకు నాకు దక్కడమ్మా. అవును, నీకు 2 చేతులు ఎత్తి దండం పెడతాను. రేపే విక్రమ్ ని పెళ్లి చేసుకుంటానని చెప్పమ్మా. చెప్పమ్మా చెప్పు. లేదంటే వీడు బ్రతకడు. అవును, ఈ సమస్యకి అదొకటే దారి తల్లి. అవును తల్లి. నేనిప్పుడు బావని పెళ్లి చేసుకోకపోతే నన్ను ఫారెన్ పంపించేస్తారు. బావ నాకు దక్కడు. అమ్మా కీర్తి, ఇంకా ఆలోచిస్తున్నావేంటమ్మా? పెళ్లికి ఒప్పుకో అమ్మా, ఒప్పుకో. నన్ను వదలన్నా. కీర్తి వాళ్ళని వదిలి నా కోసం రాలేదు. నేను చావాలి. నన్ను వదలన్నా. బావని పెళ్లి చేసుకుంటాను. అమ్మా కీర్తి, ఆ చల్లని మాట ఇంకొక్కసారి చెప్పమ్మా. నేను బావని పెళ్లి చేసుకుంటాను. చాలమ్మా, ఈ ఒక్క మాట చాలు. నువ్వెలాగోలా ఇంటి నుంచి బయటకు వచ్చేసి మీ ఇద్దరికి గుళ్ళో పెళ్లికి నేను ఏర్పాట్లు చేస్తాను. అవును, పెళ్ళయ్యాక మిగతా విషయాలు కూడా నేను చూసుకుంటాను. అవునమ్మా. సరే అత్తయ్య. బావా, పిచ్చి పని చేయకు. రేపు నేను వస్తాను.
థ్యాంక్ యూ కీర్తి. అమ్మా ఇటెవరా? అమ్మో అబ్బా, అరే నా కొడక, నటనలో నన్నే మించిపోయావురా నువ్వు. భలే నటించావు. దొరికిందిరా కీర్తి, ఆడిద్దాం. ఏం లేదురా, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అన్ని తెచ్చేసావా పవిత్ర? ఇవన్నీ ఆ బ్యాగ్ లో సర్దుతాం. అలాగే సీతమ్మ. సీత, అన్ని సర్దేశారా? అయిపోవచ్చిందన్నయ్య. అన్నయ్య, మీ ఫ్రెండ్తో మాట్లాడావా? మన కీర్తిని బాగా చూసుకుంటాడన్నాడా? మాట్లాడానమ్మా. ఇక్కడ తను ఎలా ఉంటుందో అక్కడ కూడా తను అలాగే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదని చెప్పాడు. ఒంటరిగా వెళ్తోంది కదా, ఎలా ఉంటుందో ఏమోనని భయంగా ఉందన్నయ్య. 4 రోజులు ఆగితే తనకే అలవాటు అవుతుంది, ఏం పర్లేదమ్మా. వీళ్ళని తప్పించుకుని ఇంటి నుండి ఎలా బయటికి వెళ్ళాలి? కీర్తి వచ్చింది. కీర్తి, నువ్వేంటి ఇంకా అలాగే ఉన్నావు? టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వు. సారీ నాన్న, నేను ఫారెన్ వెళ్ళటం లేదు. బావని పెళ్లి చేసుకోవడానికి గుడికి వెళ్తున్నాను. మీకు సీతమ్మకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం నాకు బాధగానే ఉంది, కానీ తప్పడం లేదు నాన్న. నాన్న చెప్తుంటే కూడా అలా నిలబడ్డావేంటి కీర్తి? వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు. సరే సరే, త్వరగా కానివ్వండి. అలాగే అన్నయ్య. చెప్పరా.